లీడర్లు మరియు వచ్చినటువంటి అధికారులు, చేనేత కళాకారులు, ఆహ్వానితులు మరియు ప్రెస్ అందరికీ కూడా నమస్కారం. మీకందరికీ తెలుసు 2016 నుంచి మన ముఖ్యమంత్రి గారి చొరవతో మన చేనేత రంగంలో ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రంగంలో పూర్తి స్థాయిలో మార్పు తీసుకురావాలని ఒక కోరికతో ప్రభుత్వము ఎన్నో కొత్త పథకాలు అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముందుగా బడ్జెట్ అనేది 2017 సంవత్సరం నుంచి ఒకేసారి 70 కోట్ల నుంచి 1200 కోట్లకి పెంచడం జరిగింది. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇంతకుముందు కోఆపరేటివ్ సెక్టర్ వరకు పరిమితం అవుతే ప్రభుత్వము కోఆపరేటివ్ సెక్టర్ కాదు, మనకి సుమారు 60 నుంచి 70% చేనేత కళాకారులు కోఆపరేటివ్ సెక్టర్కి బయట ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు వర్తింపజేయాలి అనే ఒక ఆలోచనతో అన్ని స్కీమ్లు, అన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్లు అవుట్ సైడ్ కోఆపరేటివ్ సెక్టర్లో ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి వర్తింపు అయ్యేటట్టు పథకాల్ని అప్పుడు ఆవిష్కరించారు. ముఖ్యంగా మనకి జియో ట్యాగ్డ్ మగ్గాల ద్వారా ఖచ్చితంగా ఎవరు మగ్గం మీద పనిచేస్తున్నారో వాళ్ళకే గవర్నమెంట్ సబ్సిడీలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అందించేటట్టు ఒక పెద్ద కార్యక్రమాన్ని అప్పుడు ముఖ్యమంత్రి గారు మరియు మన మంత్రివర్యులు టేకప్ చేయడం జరిగింది. 2017లో అన్ని మగ్గాల్ని మేము పూర్తి స్థాయిలో జియో ట్యాగ్ చేసి పనిచేస్తున్నటువంటి వీవర్ ఎవరో వారి ఫోటో మళ్ళీ వారి వివరాలు కూడా తీసుకోవడం జరిగింది. సార్, ఈరోజు 17,500 నుంచి సుమారు 19,000కి మగ్గాలు పెరిగింది. అంటే మనకి మెల్లగా మగ్గాలు కూడా పెరగడం జరుగుతుంది. కరోనా రావడంతో కొంచెం ఇబ్బంది అయింది మధ్యలో, కానీ ఇప్పుడు మళ్ళీ కూడా మార్కెట్ మెల్లమెల్లగా రికవర్ అవుతుంది మన చేనేత రంగంలో. మరియు వీటితో పాటు 2 ఫ్లాగ్షిప్ పథకాలు ప్రభుత్వము అప్పుడు ప్రకటించి ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము డిపార్ట్మెంట్ నుంచి. ఒకటేమో నేతన్నకు చేయూత పథకం. నేతన్న చేయూత ఒక థ్రిఫ్ట్ పథకం. అందులో 8% వీవరు వాడు వచ్చినటువంటి వేతనం నుంచి బాగు చేస్తే 16% ప్రభుత్వము ఇంకొక రికరింగ్ డిపాజిట్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఈ 2 కూడా 3 సంవత్సరాల వరకు లాకిన్ అయిన తర్వాత, ఆ 3 సంవత్సరాల పీరియడ్ తర్వాత ఆర్డి పుస్తకం కూడా డైరెక్ట్గా వీవర్ చేతుల్లోనూ పెట్టాము. వాళ్ళే డైరెక్ట్గా ఆ డబ్బుని డ్రా చేసుకుంటున్నారు. మరి ఇందులో పోయిన సంవత్సరము కరోనా మహమ్మారి మార్చి నెల నుంచి లాక్డౌన్ ఉండడంతో ఎంతోమంది చేనేత కళాకారులు, కార్మికులు ఇబ్బంది పడడంతో ప్రభుత్వము 3 సంవత్సరాలకి ముందే లాక్-ఇన్ పీరియడ్ని రిలాక్స్ చేసి పోయిన సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఎంత జమ అయిందో వాళ్ళ అకౌంట్లో దానితో పాటు గవర్నమెంట్ ఇచ్చినటువంటి 16% బ్యాంక్ ఇంట్రెస్ట్ అంతా కలిపి 96.43 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది చేనేత కుటుంబాలు ప్రభుత్వం ఆదుకున్నారు. ఒక్కొక్కళ్ళకి 50,000 నుంచి 1,50,000 వరకు కూడా ఆ టైంలో ఈ డబ్బు అందించడం జరిగింది. ఈ పథకంతో పాటు చేనేత మిత్ర పథకం కూడా డిపార్ట్మెంట్లో అమల్లో తీసుకొస్తున్నాము. పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ జిల్లాల్లో 100% అయ్యింది, ఎక్సెప్ట్ 1 or 2 డిస్ట్రిక్ట్స్. ఇంతవరకు 13.34 కోట్లు 22,319 వీవర్లకి ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒక వీవర్కి నెలసరి కూలీ 8,000 రూపాయలు వస్తుందంటే అదనంగా ఇంకొక 30%, అంటే సుమారు ఇంకొక 2,000 నుంచి 3,000 రూపాయలు అదనంగా నెలసరిగా ఆ వీవర్కి దీని ద్వారా వస్తుంది. ఇది ఉట్టి వీవర్ కాదు, అనుబంధ కార్మికులు కూడా ఇదే రకంగా ఈ అదనంగా ఈ డబ్బు అనేది వస్తుంది, నెలసరి డబ్బు. సో ఈ పథకంలో కూడా కొన్ని జిల్లాల్లో మాస్టర్ వీవర్లు ఇంకా కొంచెం చొరవ తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తే 100% కవరేజ్ ఆఫ్ వీవర్స్ అనేది ఈ చేనేత మిత్ర పథకంలో అవుతుంది. తర్వాత ప్రభుత్వము
రుణమాఫీ పథకం కూడా ఈ రంగంలో ఇచ్చారు. ఇందులో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ వ్యక్తిగతంగా ఏ చేనేత కార్మికులు తీసుకున్నారో ₹1,00,000 వరకు ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటే అదంతా కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇందులో 28.96 కోట్లు 10,148 హ్యాండ్లూమ్ వీవర్స్కి ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మేము హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్ డిపార్ట్మెంట్ తరఫున పాత అంతరించిపోతున్నటువంటి వీవ్స్, ముఖ్యంగా పీతాంబరి, ఆర్మూరు, తర్వాత హిమ్రు, ఈ 3 కూడా డిపార్ట్మెంటు వీవర్ సర్వీస్ సెంటర్ సహకారం తీసుకొని రివైవ్ చేయడం జరిగింది. అదేవిధంగా టెస్కో ద్వారా కంటిన్యూస్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ స్టాక్స్ ప్రతి సంవత్సరము హ్యాండ్లూమ్ సెక్టర్లో చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి సంక్షేమ పథకాలు, తర్వాత అభివృద్ధి పథకాల ద్వారా ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్, ఇంతకుముందు యూనిఫామ్ బట్ట చేస్తే యూనిఫామ్ బట్ట నుంచి సూటింగు, షర్టింగ్ వేయించడం, ఇంతకుముందు బ్లాంకెట్లు వేస్తే బ్లాంకెట్ల నుంచి షాల్స్, అప్హోల్స్ట్రీ నేర్పించడము, ఉట్టి చీరలు నేత వేస్తే చీరల నుంచి తాను బట్ట వేయడం నేర్పించడము, ఈ ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ ట్రైనింగ్స్ కూడా నిరంతరం డిపార్ట్మెంటు టెస్కో తరఫున టేకప్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సిద్దిపేటలో ఈ రకంగా గొల్లబామ శారీకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఉలెన్ సొసైటీస్కి ఈ ఉలెన్ షాల్స్ తయారీ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చింది. నారాయణపేటలో కొత్త డిజైన్స్ జకార్డుతో ఆ చీరలు నేత వేస్తే దానికి విలువ ఎక్కువ ఉంటుంది, దాని ద్వారా నారాయణపేట వీవర్స్కి ఎక్కువ కూలీ వస్తుందని ఈ రకంగా ట్రైనింగ్స్ ప్రతి చోట మేము టేకప్ చేస్తున్నాము. ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము ప్రతి సంవత్సరము నేషనల్ హ్యాండ్లూమ్ డేని పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఈ రంగానికి ఇవ్వాలి, గుర్తింపు కూడా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో 2016 సంవత్సరం నుంచి మన మంత్రివర్యుని చొరవతో టేకప్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము ఎగ్జిబిషన్తో పాటు ఒక ఫ్యాషన్ షో, అదేవిధంగా 25,000 రూపాయలతో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డ్స్, తర్వాత ఈ రంగంలో పనిచేసిన ఎమినెంట్ పర్సన్స్కి ఫెలిసిటేషను, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం టేకప్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మన చేనేత వస్త్రాల్ని అందరూ ధరించాలి, అదేవిధంగా చేనేత కళాకారుడి ఉపాధిని పెంచాలి, ప్రోత్సహించాలి, ఉపాధిని పూర్తి స్థాయిలో కల్పించేటట్టు ప్రభుత్వము ప్రోత్సహించి చేయాలి అనే ఒక ఆలోచనతో, అదేవిధంగా చేనేత రంగంలో పనిచేస్తున్నటువంటి కళాకారుడిగా ఒక గుర్తింపు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని కూడా ప్రోత్సహించాలి అనే ఒక ఆలోచనతో ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేని ఈ విధంగా ప్రతి సంవత్సరం టేకప్ చేస్తున్నాము. మరియు ఈ మాటలతో